మీరు ఎప్పుడైనా గమనించారా? సాధారణంగా వర్షం పడితే రైతులు ఆనందపడతారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం వర్షం కోసం ఒక యుద్ధమే చేస్తారు. ఎందుకో తెలుసా? ఆకాశం నుండి చినుకులు పడటం ఆగిందో లేదో వేలాది మంది జనం పొలాల్లోకి పరుగులు తీస్తారు. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరూ వంగి మరీ నేలని జల్లెడపడతారు. వాళ్ళకి కావాల్సింది వర్షం నీళ్లు కాదు, ఆ నీళ్లు కడిగేయగా బయటపడే మిరుమిట్లు గొలిపే వజ్రాలు. ఇది వినడానికి ఏదో అద్భుత దీపం కథలా ఉంది కదా, కానీ ఇది 100% నిజం. అసలు మట్టిలో వజ్రాలు ఎలా ఉంటాయి, వర్షం పడితేనే అవి ఎందుకు కనిపిస్తాయి, అసలు వజ్రం పుట్టుక వెనుక ఉన్న ఆ భయంకరమైన ప్రయాణం ఏంటి, ఈరోజు ఈ వీడియోలో వజ్రాల గురించి మీకు ఎవ్వరూ చెప్పని లోతైన విషయాలను వివరిస్తాను. చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మిస్టర్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. వజ్రం అనేది ఆకాశం నుండి పడదు, అది భూమి లోపల తయారవుతుంది. మనం నిలబడిన ఈ నేల కింద సుమారు 150 నుండి 200 కిలోమీటర్ల లోతులో, అంటే మనం ఊహించలేనంత వేడి ఉండే చోటు ఈ మ్యాజిక్ మొదలవుతుంది. అక్కడ ఉష్ణోగ్రత సుమారు 1000 నుండి 1200 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ, మనం ఇంట్లో వాడే ప్రెషర్ కుక్కర్లో ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసు కదా, దానికంటే కొన్ని లక్షల రెట్లు ప్రెషర్ అక్కడ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక సాధారణ కార్బన్ అణువు, అంటే కార్బన్ ఆటం, గట్టిగా నలిగిపోయి తన రూపాన్ని మార్చుకుని వజ్రంగా మారుతుంది. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి 100 కోట్ల నుండి 300 కోట్ల సంవత్సరాలు పడుతుంది. అంటే ఈరోజు ఎవరైనా ఒక వజ్రం ఉంగరం పెట్టుకుంటున్నారంటే వాళ్ళు తమ వేలికి కొన్ని కోట్ల ఏళ్ల నాటి చరిత్రను ధరించినట్లే. సరే, లోపల తయారైతే అయ్యాయి, మరి అవి అంత లోతు నుండి మన దగ్గరికి ఎలా వచ్చాయనేది పాయింట్. అక్కడే ప్రకృతి ఒక డెలివరీ సిస్టమ్ని ఏర్పాటు చేసింది. అవే అగ్నిపర్వత విస్ఫోటనాలు. లక్షల ఏళ్ల క్రితం భూమి లోపల భారీ పేలుళ్లు జరిగినప్పుడు లోపల ఉన్న లావా చాలా వేగంగా పైకి తన్నుకొస్తుంది. ఈ లావా ప్రవహించే దారులని కింబర్లైట్ పైపులు అంటారు. ఈ లావాతో పాటు లోపల ఉన్న వజ్రాలు కూడా బుల్లెట్ వేగంతో భూమి పైపొరల్లోకి వచ్చి పడతాయి. కాలక్రమేణా ఆ లావా చల్లబడి రాయిలా మారిపోతుంది. ఆ రాళ్లలోనే వజ్రాలు దాక్కుని ఉంటాయి. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. వర్షం పడితేనే ఎందుకు వజ్రాలు దొరుకుతాయి? దీని వెనుక ఒక సింపుల్ ఫిజిక్స్ ఉంది. వజ్రం అనేది చాలా బరువైనది, హై డెన్సిటీ. గాలికి ఎండకి ఈ కింబర్లైట్ రాళ్ళు పొడిగా మారి మట్టిలో కలిసిపోయి ఉంటాయి. ఎప్పుడైతే భారీ వర్షం పడుతుందో ఆ నీటి ప్రవాహం పైనున్న తేలికపాటి మట్టిని, ఇసుకని కడిగేసుకుంటూ వెళ్ళిపోతుంది. దీన్నే సాయిల్ ఎరోజన్ అంటారు. మట్టి వెళ్ళిపోగానే బరువుగా ఉన్న వజ్రాలు అక్కడే నిలబడిపోతాయి. పైగా వర్షం నీటితో ఆ రాయి కడగబడటం వల్ల సూర్యరశ్మి సోకగానే అది మెరుస్తుంది. అందుకే వర్షం పడిన మరుసటి రోజు మరునాడో పొలాల్లోకి వెళ్తే ఆ మెరుపుని బట్టి అది వజ్రం అని గుర్తుపట్టొచ్చు. అయితే మీకు తెలిసే ఉంటుంది, 18వ శతాబ్దం వరకు ప్రపంచం మొత్తానికి వజ్రాలను సప్లై చేసిన ఏకైక దేశం మన భారతదేశం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది పరివాహక ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూరు వజ్రం, హోప్ డైమండ్ ఇవన్నీ మన గనుల్లోనే దొరికినవే. ఈ రోజుకి కర్నూలు జిల్లాలోని తుగ్గలి, జొన్నగిరి, పెరవలి వంటి గ్రామాల్లో వర్షం పడితే జనం పొలాల్లోకి వెళ్ళి వజ్రాల కోసం వెతకడం ఒక ఆచారంగా మారిపోయింది. ప్రతి ఏటా ఎవరో ఒకరికి లక్షల కోట్ల విలువ చేసే వజ్రాలు దొరుకుతూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఒక సాధారణ రాయి వజ్రంగా మారాలంటే భూమి లోపల వేల డిగ్రీల వేడిని, విపరీతమైన ఒత్తిడిని కోట్ల ఏళ్ల పాటు భరించాలి. మన జీవితం కూడా అంతే. కష్టాలు, బాధలు, ఒత్తిడి వచ్చినప్పుడు మనం కుంగిపోకూడదు. ఎందుకంటే ఎంత ఎక్కువగా ఒత్తిడిని తట్టుకుంటే అంత ప్రకాశవంతమైన వజ్రంలా మనం తయారవుతాం. నిజమైన వజ్రం బయటపడాలంటే వర్షం లాంటి కష్టాలు వచ్చి మనల్ని కడిగేయాల్సిందే. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఆ వజ్రం మెరిసినట్టు లైక్ బటన్ని మెరిపించండి. ఎప్పుడైనా ఇలాంటి వింత అనుభవం ఎదురైందా, లేక మీరు కూడా వజ్రాల వేటకి వెళ్ళారా, వెళ్ళింటే దొరికిందా లేదా అనేది కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని లోతైన ఆసక్తికరమైన మిస్టరీల కోసం మన మిస్టర్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన స్టోరీతో కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.